అందరికీ పెద్ద హాయ్. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తా. జొన్న రొట్టెల మీదకి సూపర్ ఉంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. వీటికి కావాల్సినవి ఇవి: ఉల్లాకు, టమాటా, ఎల్లిపాయాకు, కంది గింజలు కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనము ఈ జాలి మీద మనము ఏదైనా వేయించుకుంటానికి ఈజీ అనే మంచిది అన్నట్టు. డైరెక్ట్గా అట్లా కాకుండా ఇప్పుడు మనం వంకాయకి కొంచెం ఆయిల్ ఫస్ట్ హోల్స్ చేసుకొని తర్వాత ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్న తర్వాత వీటిని మంచిగా కాల్చుకోవాలి, చుట్టూ అటు ఇటు అనుకుంటా. ఓకేనా? ఇవి వేయించుకుంటూ అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఉల్లాకని మస్తు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఏదైనా కర్రీ మనము ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి దాంట్లో అన్నీ ఉంటేనే బాగుంటుంది. ఈరోజు నాకు ఎందుకో కారం కారంగా పచ్చడి తినాలని అనిపించింది వేడి రైస్లో. నేను ఏదైనా పచ్చడి షార్ట్ కట్ చేసేసుకుంటా నైట్ ఈవినింగ్కి వెళ్ళి. అందులోనే కొత్తిమీర, అందులోనే పుదీనా, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఆయిల్ వేసి కడాయిలో ఫ్రై చేసుకుంటా. అంటే విడివిడిగా వేయించే ఓపిక ఉండదు. కొన్ని వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నా. ఆప్షన్, చింతపండు ఎక్కువ వేసుకోను, కాకుంటే కొంచెం వింటర్ అంతా కొంచెం టేస్టీగా లేదు నోరు అనేసి కొంచెం చింతపండు, ఒక్క టమాటా వేసి వాటిని ఉప్పేసి కొంచెం ఆయిల్లో మగ్గబెట్టుకుంటా. అది పచ్చడి అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ వంకాయలు కూడా మనం చిన్నగా వేయించుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తారు కానీ ఎందుకో లైక్ చేయట్లేదు. అయినా చూడడమే మా ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మస్తు ఇవి బాగా వేగినాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటా. అవి కూడా ఫ్రై చేసుకోవాలి కదా పక్కకి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం నేను ఎక్కువనే ఆయిల్ వేసుకుంటా. ఎందుకంటే ఎక్కువ ఉన్నది ఉల్లాకు, ఇంకా ఏమంటారు కంది గింజలు. ఇప్పుడు నేను ఉల్లాకు వేసుకున్నాను. ఉల్లాకు మొత్తం వేసుకొని తర్వాత ఈ ఎల్లిపాయ ఆకును కూడా అలానే చిన్నగా కట్ చేసుకున్నా. ఇవి కట్ చేసుకున్నాయి. ఇవి కూడా అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేద్దాం. ఆయిల్లో కొంచెం ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం అబ్బా. ఓకేనా? ఇప్పుడు కంది గింజలు వేసేసుకుందాం. ఈ కంది గింజలు వేసేసుకొని కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఓకేనా? తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం మనం. ఒక్కటే అట్లా టేస్ట్ కోసం. నిజంగా ఏదన్నా కర్రీ రెస్టారెంట్ లాగానే చెయ్యాలనుకుంటే దాంట్లో అన్నీ ఉండాలి. ఇప్పుడు నేను చేసుకున్న షార్ట్కట్ పచ్చడి ఉన్న చూడండి, అది కచ్చా పచ్చగా మిక్సీలో వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా స్పైసీగా, ఎండుమిర్చి కూడా నేను వేయించుకునేటప్పుడు మీకు కనిపించలేదు, ఎండుమిర్చి కూడా వేసిన. ఇప్పుడు నా కర్రీ కొంచెం ఫ్రై అయింది ఆయిల్లో. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 మెంబర్స్కి కర్రీ కావాలనుకుంటే అన్ని క్వాంటిటీ ఎక్కువనే ఉంటాయి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుందాం కాసేపు. ఇవన్నీ మూత పెట్టుకుంటేనే కొంచెం ఫ్రై అవుతాయి. ఈలోపు మనం పచ్చడి తాలింపు చేసేసుకుందాం. సింపుల్గా చేసేసుకుంటా తాలింపు కూడా. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఈ మధ్యలోనే మినప్పప్పు వేసుకుంటాను. అందరి చూసి నేర్చుకొని. నిజంగా టేస్ట్ ఉంటుంది అలా మినప్పప్పు వేసుకోవడం. మినప్పప్పు హెల్దీ కూడా. కొంచెం కల్లిమాకు, తర్వాత పచ్చడి. అంతే, సింపుల్. అసలు వేడి రైస్లో
జలుబు చేసిన వాళ్ళకి ఎక్కడనో కిక్కు అంటది. లిటిల్గా సూపర్ ఉన్నది పచ్చడ. ఈలోపు ఇదంతా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం వంకాయ మీద పొట్టు మొత్తం తీసేసుకుందాం. కొంచెం ఉన్నా పర్వాలేదండి, రాకుంటే వదిలేయండి. స్మోక్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. నేను ఎందుకు ఇట్లా కట్ చేసి చూస్తానా అంటే పురుగులు కూడా వస్తాయి. సీజన్ ఉన్నది కాబట్టి రాదు మోస్ట్లీ, కాకుంటే వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఈ వంకాయని తొడుమని కొంచెమే కట్ చేసి వేసేయాలి. తొడుమతోటి ఉంటేనే టేస్ట్ ఉంటుంది అందులో. ఇప్పుడు మనకి గంటెతోటి ఇట్లా కొంచెం ఒత్తేసేయాలి. ఒత్తిన తర్వాత కారం మీ ఇష్టం, స్పైసీ కావాలనుకుంటే స్పైసీ, తర్వాత ఉప్పు, అంతే. ఫ్రై చేసుకోవాలి, కాసేపు మూత పెట్టుకోవాలి. అసలు ఇందులో ఏ మసాలా ఉండదు, ఏ కొత్తిమీర ఉండదు. అసలు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ అయినట్టే. ఒక 1 minute ఫ్రై కానిచ్చి ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? ఆఫ్ చేసేసి పచ్చడి కూడా అయ్యింది. వీటికి మాత్రం కంప్లీట్గా జొన్న రొట్టెలు ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక జొన్న రొట్టెల ప్రాసెస్ ఇక కొంచెం రానోళ్ళకి కొంచెం అది పెద్ద పనిలాగానే అనిపిస్తుంది. స్పీడ్గా అంతగానం నాకేం రాదు, కొంచెం స్లోనే. ఇక మాకు ఒక 4 జొన్న రొట్టెలు కాబట్టి నేను మెజర్మెంట్ చేసి పిండి కలుపుకుంటానా. వాటర్ని నేను ఎప్పుడైనా వేడి చేసుకుంటానా. వేడి చేసుకొని సాల్ట్ వేసుకున్నా. పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఎందుకంటే మనం ఎక్కువ జొన్న రొట్టెలు చెయ్యం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉంటాను. అంటే ఒకేసారి కొంచెం అయితే గట్టిగా కలుపుకొని సైడ్కి పెట్టుకుంటా. మిగతాది ఎంత నాకు రొట్టె కావాలనో అంత మాత్రం నేను ముద్ద చేసుకుంటా. ఇది సైడ్కి పెట్టుకొని ఇప్పుడు దీన్నే బాగా ఇట్లా పిండి జిగురు రావాలి అన్నట్టు. నాకేం బాగా ఎక్స్పర్ట్ కాదు నేను ఇందులో, ఏదో మామూలుగానే వస్తుంది. కాకుంటే ఎప్పటికీ ఏదైనా సరే రాదు అనడం కంటే వస్తుంది, నేర్చుకుందాం, ట్రై చేద్దాం అన్నది నాకు ఇష్టం. అందుకోసం నేను ఏదైనా సరే రాదు అనకుండా ట్రై చేస్తూనే ఉంటా. ఓడిపోతూనే ఉంటా, ట్రై చేస్తూనే ఉంటా, ఫెయిల్ అయితేనే ఉంటా, ట్రై చేస్తూనే ఉంటా. ఇది బాగా ట్రై చేసిన ఇలా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. నేను బాగా స్లోగానే చేస్తా, బాగా తొందర నాకు రాదు. బాగా పెద్దగా కూడా చేయను, చిన్నగానే చేస్తా. నేను ఎలా చేస్తానంటే పిండి వేసుకొని చిన్నగా తిప్పుకుంటూ ఉంటాను వేళ్ళతోటి, ఇలా చెయ్యితోటి. ఇది నేను మా తాతమ్మ దగ్గర నేర్చుకున్న రొట్టె ఎలా చేయాలా అని. తాతమ్మ చేస్తూ ఉంటా అంటే నేను రోజు చూసేది, రోజు చూసి నేర్చుకోవాలని పడ్డది. ఎందుకు నేర్చుకోవాలని పడ్డదంటే తాతమ్మ చేసిన రొట్టె ఎంత టేస్టీగా ఉండేదంటే మస్తు పొంగేది, అంత టేస్టీగా ఉండేది. అందుకోసమే ఏదైనా ఫుడ్ టేస్టీగా మనకు అనిపించిందా మనం చేసుకోవాలి, అది నేర్చుకోవాల్సిందే అంతే. నా మెంటాలిటీ మాత్రం అలానే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అంతే చేసుకుంటా, ఇంతకంటే పెద్దగా నాకు రాదు. నేను ఎప్పుడు కూడా ట్రై కూడా చేయలేదు. ఇప్పుడు మనం పెంచు గరమైంది వేడైంది కదా, దాని మీద వేసుకొని చల్లటి వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం తడుపుకుంటా. అసలు జొన్న రొట్టె అసలు రొట్టెల కంటే ఇవే ఈజీ కానీ రావాలి అంతే. దాని టెక్నిక్ తెలవాలి, పిండి ఎలా కలుపుకోవాలి, ఎలా తిప్పాలి, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ జొన్న రొట్టెలకి పెంచు ఇలా ఏమంటారు దీన్ని, అల్యూమినియం కాదు, లొక్కండిది, అదైతేనే బాగుంటుంది. నాన్ స్టిక్ది ఇట్లా దాని మీద టేస్ట్ రాదంట, దీని మీదనే బాగుంటుంది. ఇప్పుడు నేను గ్యాస్ మీద కాల్చుకుంటా.
కానీ కాలవద్దు, బట్ ఇక నాకు ఇప్పుడు అది పెట్టాలి, లేట్ అవుతుంది అనేసి ఇక నేను ఇప్పుడు ఇలానే చేసేసిన. జాలి పెట్టుకొని కాలవాలి. నా పిండి బాగా రోజులైందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, అందుకోసం ఎక్కువ పొంగట్లేదు. కాకుంటే నేను మంచిగా కాల్చిన. ఎప్పటికప్పుడు తెచ్చుకుంటామనుకో ఫ్రెష్గా ఉంటుంది. అసలు పొంగాలి, కొంచెమే వంగింది. మంచిగా చుట్టూ అటు ఇటు మంచిగా కాల్చుకొని కాసేపు నేను మళ్ళీ పెంచి మీద కూడా కాల్చుకుంటా. కొంచెం సేపు ఒక 1 మినిట్ లాగా పెంచి మీద వేసుకొని కాల్చుకున్న తర్వాత అసలుకైంది. మనము ఏదైనా సరే ఇష్టంగా నేర్చుకోవాలని అనిపిస్తుంది నాకు. వెరైటీగా వెజ్లో వెరైటీస్ బాగా ఇష్టం. వెరైటీగా చేయడం, వెరైటీగా ఇవ్వడం పిల్లలకి. ఇప్పుడు నేను కొంచెం అయిపోయింది, ప్లేట్స్లో తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసుకుంటా. నెయ్యి రాసుకున్న తర్వాత అంతే. ఎంత టేస్టీ అంటే రెస్టారెంట్ కూడా పనికిరాదు, అంత టేస్టీ. చూడండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ చూస్తున్నారు, చూడటానికే థ్యాంక్ యూ సో మచ్.